దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉగాది కానుకగా ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని మంగళగిరి బస్టాండ్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మంగళగిరి నుంచి ఉండవల్లి వరకు బస్సులో దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు ప్రయాణించారు. బస్సులో వెళుతూ ప్రజలకు అభివాదం చేశారు. ఉగాది కానుకగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని మంగళగిరి బస్టాండ్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఎలాంటి ఖర్చు లేకుండా 5 రకాల బస్సుల్లో దివ్యాంగులు ఇక ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని సీఎం వివరించారు. దీని ద్వారా నెలకు 2,000 వరకు అందరికీ ఆదా అయ్యే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. దివ్యాంగ శక్తి పథకంతో ఈ ఉగాది మరింత బాగా జరుపుకోవాలని సీఎం సూచించారు. అంతేకాకుండా అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగ శక్తి ద్వారా 12.75 లక్షల మందికి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు. దివ్యాంగులకు గౌరవాన్ని పెంచేందుకు ఈ పథకం అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. కూటమి అమలు చేసే ఏ పథకం, ఏ కార్యక్రమమైనా నిరుపేదల సంక్షేమం కోసమేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎక్కువ సమస్యలు ఎదుర్కొనే దివ్యాంగులకు అండగా నిలబడాలని కూటమి పనిచేస్తోందని సీఎం వెల్లడించారు. మహిళల కోసం స్త్రీ శక్తి పథకం ద్వారా ఇప్పటివరకు 52 కోట్ల ప్రయాణాలు జరిగాయని తెలిపారు. దివ్యాంగ సమస్యలపై ఎప్పుడూ పోరాటాలు చేసే మందకృష్ణ మాదిగ, గోనుగుంట్ల కోటేశ్వరరావులను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అభినందించారు. దివ్యాంగులు అంటే విభిన్న ప్రతిభావంతులు, సమస్యను అధిగమించి విజయాలు సాధించే శక్తి ఉన్న వాళ్ళని సీఎం చంద్రబాబు కొనియాడారు. గతంలో చేయూత కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు సహాయం చేశామని వివరించారు. ట్రై సైకిళ్లతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం నింపడానికి 2 వీలర్లు అందించామని చంద్రబాబు తెలిపారు. దివ్యాంగులకు గౌరవాన్ని పెంచేందుకు దివ్యాంగ శక్తి పథకం అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. కూటమి అమలు చేసే ఏ పథకం, ఏ కార్యక్రమం అయినా నిరుపేదల సంక్షేమం కోసమేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఉగాది కానుకిచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో వీరికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 12.76 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. మంగళగిరి నుంచి ఉండవల్లి వరకు బస్సుల్లో దివ్యాంగులతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు ప్రయాణించారు. బస్సుల్లో వెళుతూ ప్రజలకు అభివాదం చేశారు. సీఎం కార్యాలయంలో దివ్యాంగులతో కలిసి చంద్రబాబు, మంత్రి లోకేష్ భోజనం చేశారు. కేవలం 21 నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇవాళ ప్రారంభించిన ఈ దివ్యాంగ శక్తి పథకం తనకెంతో సంతృప్తిని, సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. తాను, పవన్ కళ్యాణ్, లోకేష్ కలిసి ఈ పథకాన్ని ప్రారంభించి ప్రయాణించడం తనకు సంతృప్తినిచ్చిందని గుర్తు చేసుకున్నారు. అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా ముందడుగు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సాధికారతకు కొత్త శక్తినిచ్చేందుకు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ప్రగతి దిశగా పయనించేందుకు ఈ పథకం దోహదం చేస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా అన్నారు. సమాజం అభివృద్ధి పదంలో పయనించాలంటే అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా చేయూతను ఇవ్వాలనే ఉద్దేశంతో, ధ్యేయంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు. దివ్యాంగ శక్తి ద్వారా 21 కేటగిరీల్లో 40% లేదా అంతకంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్న వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. దివ్యాంగ శక్తి ప్రారంభం అనంతరం విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, సిటీ టెర్మినల్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ వద్ద జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా పాల్గొన్నారు. దివ్యాంగ శక్తి పథకం ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. దివ్యాంగులతో కలిసి బస్సులో కొంత దూరం ప్రయాణించారు. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించవచ్చని వారికి వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ గతంలో ఉన్న నిబంధనలను తొలగించి దివ్యాంగ శక్తి ద్వారా 21 కేటగిరీల్లో 40% లేదా అంతకంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్న వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతోందన్నారు. సమాజం అభివృద్ధి పథంలో పయనించాలంటే అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకునేలా చేయూతనివ్వాలనే ధ్యేయంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు వివరించారు.
స్వర్ణాంధ్ర వికసిత భారత్ లక్ష్యాల సాధనకు ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త సహకారానికి కూడా ఈ పథకం చేయూతనిస్తుందని వివరించారు. ఉచిత బస్సు ప్రయాణం దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు వారిని సమాజంలో మరింత చురుగ్గా భాగస్వామ్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ లక్ష్మీసా పేర్కొన్నారు. శక్తి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వారు లాంచ్ చేశారు. అదే వారంగా మన ఎన్టీఆర్ జిల్లాలో కూడా అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యేలు, ఎంపీ గారు, అలాగే అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులందరూ మమేకమై ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ విజయవాడలో కూడా మనం పిఎన్జి మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ బస్ స్టాండ్లో నుంచి ఇక్కడ ఏదైతే దివ్యాంగ సోదరులు ఉన్నారో వాళ్ళకి దాని గురించి అవగాహన కల్పించి సో వాళ్ళకి ఏదైతే 0 టికెట్స్ ఇప్పుడు వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అదే ప్రకారంగా ఈరోజు చూడడానికి వచ్చాము. చాలా ఆనందంగా ఉన్నారు. అందరూ ఎంతో సంతృప్తి, హ్యాపీనెస్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇంక్లూడ్ డిలక్స్ బస్సెస్లో కూడా అలాగే లగ్జరీ బస్సెస్లో కూడా వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ట్రావెల్ చేయవచ్చు. సో ఎవరికైతే ఇంతకుముందు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో కేవలం కంపల్సరీ 100% ఉండాలి, కొన్ని కేటగిరీకి మాత్రం ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్, లేదా ఓన్లీ 50% ఉంటుందో అవన్నీ తీసేసి ఇప్పుడు అన్ని రకాలుగా యాజ్ పర్ ది డిజబిలిటీ యాక్ట్ ప్రకారంగా వచ్చే 14 రకాల డిజబిలిటీ అందరికీ కూడా ఫ్రీ బస్ కార్యక్రమం చేయడం ఇది ఎంతో ఆనందదాయకము. దీని ద్వారా ఆ వీకర్ సెక్షన్ అయితే ఉందో ఆ వల్నరబుల్ గ్రూప్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వాళ్ళ ఎంతో చైతన్యం ఉంటుంది, ఎక్కడో వెళ్ళాలి, ఏదో పని చేయాలని తపన వాళ్ళకు ఉంటుంది. ఆర్థిక సంబంధం లేకపోవడం వల్ల లేదా ఈ బస్సు ఛార్జీలు ఎక్కువ అవ్వడం వల్ల ఎక్కడో ఒక చోట వాళ్ళు ఆగిపోతూ ఉంటారు. ఇప్పుడు అటువంటి ఆటంకాలు లేకుండా ముందుకెళ్ళి వాళ్ళు ప్రతి ఒక్కరితో అంటే మేము సమానంగా ఎదుగుతాము, సమానంగా పనిచేయగలము అనే ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడానికి ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ టి సాయి చరణ్ తేజ, బస్టాండ్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సిహెచ్ సూర్య పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం పేదల కష్ట సుఖాల్లో అండగా ఉంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా పేద కుటుంబాలను సమయానికి ఆదుకుంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలోని ప్రజలందరూ కలిసి అండగా నిలబడి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించాలన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్ రామలింగేశ్వర్ నగర్ పడవల్ రేవు డౌన్లో 110 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 1,12,92,727 రూపాయల విలువైన చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో పేదలు ఆసుపత్రికి వెళ్లి అప్పు తెచ్చి వైద్యం చేయించుకున్న సందర్భంలో ప్రజల కష్టాల్లో కొంతైనా పాల్పంచుకోవాలని నారా చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి సీఎం సహాయ నిధి ద్వారా అనేక మందికి ఆసరాగా నిలిచారని తెలిపారు. ఈ 21 నెలల కాలంలో అనేక పర్యాయాల్లో నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల్లో సమావేశాలు పెట్టి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేస్తున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల సమస్యలను పట్టించుకోలేదన్నారు. అప్పు చేసి వైద్యం చేయించుకున్న కుటుంబాలకు గత వైసీపీ ప్రభుత్వంలో సహాయం లభించక అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. కూటమి ప్రభుత్వంలో ఒక్క తూర్పు నియోజకవర్గంలోనే ప్రతి నెల సగటున 150 మందికి సీఎం సహాయ నిధి అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఇక ఇలాంటి సమస్యలు రాకుండా రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. పేదవారి కోసం 25 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే సహాయం చేసేలా చట్టం తీసుకురాబోతోందన్నారు. ఆ కార్యక్రమం ద్వారా ప్రతి పేదవాడు బాధపడకుండా వారిని రక్షించే విధంగా కార్యక్రమం అమలు చేస్తారన్నారు. అదే వేల మందికి ఆ రోజున అన్యాయం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నుంచే ఆరోగ్యశ్రీ కార్యక్రమం రావడం జరిగింది. ఆ ఆరోగ్యశ్రీ కూడా నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున రానున్న రోజుల్లో ఇక ఇలాంటి అవసరమే లేకుండా మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఇన్సూరెన్స్ ప్రభుత్వమే పే చేసి పేదవారి కోసం 25 లక్షల రూపాయల వరకు పరిమితి చెప్పి ఒక కిడ్నీ ప్రాబ్లం ఉన్నా లేదా ఇతర దీర్ఘ వ్యాధులు ఉన్నా ఎక్కువ లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి 25 లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వమే సహాయం చేసే విధంగా ఒక చట్టం తీసుకురాబోతా ఉన్నారు. నేను కూడా ఏప్రిల్ 1 నుంచి అది అమలు జరగబోతా ఉంది. అదేవిధంగా ఆర్థికంగా కొంచెం పర్వాలేదు అనుకునే వాళ్ళకు కూడా 2,50,000 రూపాయలు
ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చట్టం తీసుకురాబోతా ఉన్నారు. ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క పేదవాడు ఎలాంటి ఇబ్బందులు జరిగినా కూడా భయపడకుండా, బాధపడకుండా వాళ్ళని సేవ్ చేసే విధంగా, రక్షించే విధంగా ప్రభుత్వం ఒక చక్కటి ప్రణాళికను తీసుకుంటా ఉంది. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 10,000 కుటుంబాలకు రంజాన్ తోఫా అందించినట్లు ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. కఠోర ఉపవాస దీక్షలు నిర్వహిస్తున్న ముస్లిం సోదరుల కుటుంబాలకు అండగా నిలవటం తమ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో కూడా అల్లాహ్ ఆశీస్సులతో మైనార్టీ వర్గాలు, పేదలు, బీసీలు, బలహీన వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉంటామని ఆయన తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్ కార్మికాపురం కోర్మయ్య వంతెన సెంటర్, 27వ డివిజన్ దుర్గాపురం రజక కళ్యాణ మండపం మరియు 63వ డివిజన్ రాజీవ్ నగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు నియోజకవర్గ కార్పొరేటర్ ఇన్ఛార్జీలతో కలిసి ముస్లిం మైనార్టీ కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు కఠోర ఉపవాస దీక్షలు నిర్వహిస్తున్న ఈ సమయంలో మైనార్టీ కుటుంబాలకు అండగా నిలవటం తమ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలో సుమారు 10,000 మైనార్టీ కుటుంబాలున్నాయని, వీరందరికీ ఇంటింటికి రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మైనార్టీలకు అండగా ఉంటుందని, గతంలో కూడా రంజాన్ సందర్భంగా తోఫాలు అందించామని గుర్తు చేశారు. కొన్ని సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పార్టీ నాయకులు తమ స్వంత నిధులతో కూడా సహాయం అందిస్తున్నారని, అంతేకాకుండా ప్రభుత్వం మసీదుల్లో సేవలందిస్తున్న ఇమాములు, మౌజన్లకు జీతాలు అందజేస్తోందని, మైనార్టీల సంక్షేమం కోసం అధిక నిధులు కేటాయిస్తోందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా పెన్షన్ల పెంపు, విద్యకు ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలు పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి దోహదపడుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ 10,000 కుటుంబాలకు కూడా ఇంటింటికి రంజాన్ తోఫాని మా డివిజన్ పార్టీ నాయకులు, మా బూత్ ఇన్ఛార్జీలు, మా ఏరియా ఇన్ఛార్జీలు, మా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు అందరూ కూడా ఇవ్వటం జరిగింది. ఈరోజు 26వ డివిజన్లో 27వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు జయరాజు, ఇన్ఛార్జి నవనీతం సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి సురేష్, అలాగే 28వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని లలిత, మా డివిజన్ నాయకులు మస్తాన్ కానీ, మా దీపక్ కానీ అందరూ ఆధ్వర్యంలో, మా మహిళా నాయకులు రుక్మిణి అందరి ఆధ్వర్యంలో ఈ డివిజన్లో 300 మంది మైనార్టీ కుటుంబాలు ఉంటే అందరూ కూడా రంజాన్ తోఫా ఇవ్వటం సంతోషంగా ఉంది. మైనార్టీలకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. గతంలో రంజాన్ తోఫాని ఇచ్చాం. ఈసారి ఆర్థిక ఇబ్బందుల వల్ల తోఫాని ఇవ్వలేకపోయినందుకే మా సొంత నిధులతో మా పార్టీ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా డివిజన్లు అన్నింటిలో కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇవాళ ఇమాములకి, మౌజన్లకి జీతాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అంతేకాదు మైనార్టీల సంక్షేమం కోసం అత్యధిక నిధులు కేటాయించింది తెలుగుదేశం పార్టీ. అట్లాగే ఇవాళ పెన్షన్లు 3,000 పెన్షన్ 4,000 చేయటం వల్ల, తల్లికి వందనం పేరు మీద ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి చదివించడానికి డబ్బులు ఇవ్వటం వల్ల, అలాగే మైనార్టీలకి ప్రత్యేకంగా గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం వల్ల ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక అండగా ఉన్నాయి. మైనార్టీల ఆర్థిక అభివృద్ధికి ఇవాళ వాళ్ళ రెక్కల కష్టం మీద వాళ్ళు బతుకుతున్నా ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం ఎంతో కొంత వాళ్ళకి అండగా ఉంటా ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 21 డివిజన్లో కూడా పెద్ద ఎత్తున సొంత నిధులతో రంజాన్ తోఫాని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈనాడు 27వ డివిజన్ దుర్గాపురం రజక కళ్యాణ మండపంలో సుమారుగా 500 మంది ముస్లిం సోదరిమణులకి రంజాన్ తోఫాని ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా అల్లా చూపినటువంటి మార్గంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ప్రధానంగా సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బోండా ఉమామహేశ్వరరావు గారు మైనార్టీల పక్షపాతిగా ఇప్పటికే నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయటమే కాకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో 450 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి ప్రభుత్వ పరంగా అందవలసినటువంటి అన్ని సంక్షేమ పథకాలని, నియోజకవర్గ అభివృద్ధిని కూడా పెద్దపేటేశారు. కేంద్ర ప్రభుత్వం అందించే అతి ఉత్కృష్ట సేవా పథకానికి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఎంపికైన సందర్భంగా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులు కమిషనర్ను కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు నాయకత్వంలో పోలీస్ శాఖ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ సమర్థవంతమైన సేవలు అందిస్తుందని అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబుకు ప్రతిష్టాత్మకమైన అతి ఉత్కృష్ట సేవా పథకం 2025 వచ్చిన నేపథ్యంలో పోలీస్ అధికారులు అభినందనలు తెలిపారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అధికారులు పోలీస్ కమిషనర్ను కలిసి పుష్పగుచ్చాలను అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, మన పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు నాయకత్వంలో పోలీసు శాఖ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటూ సమర్థవంతమైన సేవలు అందిస్తోందని అన్నారు. క్రమశిక్షణ, అంకిత భావంతో ప్రజలకు సమర్థవంతమైన పోలీసు సేవలను అందిస్తూ విశేష ప్రతిభ కనపరిచినందుకు ఈ పురస్కారం లభించిందని అధికారులు పేర్కొన్నారు. నగరంలో శాంతి భద్రతలను కాపాడటంలో ఆయన నాయకత్వం ఎంతో కీలకమైందని అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు తిరుమలేశ్వరరెడ్డి, షిరీన్ బేగం, కేజీవి సరిత, కె కృష్ణప్రసన్న, బి లక్ష్మీనారాయణ, ఎస్విడి ప్రసాద్, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకాన్ని అమలు చేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఈ పథకం ద్వారా దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసిందన్నారు. ఈ పథకం కింద ఏపీఎస్ఆర్టీసీ నిర్వహిస్తున్న సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించడం జరిగిందన్నారు. విజయవాడ ఆటోనగర్లోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దివ్యాంగ శక్తి బస్సు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్యాంగులతో ముచ్చటించి వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. పథకం ప్రారంభం అనంతరం ఆటోనగర్ బస్టాండ్ నుంచి తాడిగడప వరకు దివ్యాంగులతో కలిసి ప్రత్యేకంగా ప్రారంభించిన బస్సులో ఎమ్మెల్యే ప్రయాణం చేసి వారికి ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, మొత్తం 21 కేటగిరీల్లో 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు ఉచిత ప్రయాణ సౌకర్యం పథకానికి అర్హులన్నారు. దివ్యాంగులతో పాటు వారి సహాయకులను కూడా పరిగణలోకి తీసుకొని సుమారు 12.76 లక్షల మంది లబ్ధిదారులకు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రయోజనం కల్పించిందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా సుమారు 207 కోట్ల వ్యయాన్ని భరిస్తోందన్నారు. ఆర్టీసీ అధికారులు కూడా దివ్యాంగులకు అన్ని విధాలుగా సహకరించాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు గద్దె రామ్మోహన్ దివ్యాంగుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పేరేపి ఈశ్వర్, పొట్లూరి రవీంద్ర, డిపో మేనేజర్ జి రాజేష్, అసిస్టెంట్ మేనేజర్ రాంబాబు, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ కె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో పశ్చిమ నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మార్చడంలో కార్పొరేటర్ల కృషి ఎంతో ఉందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం అనేక కార్పొరేషన్లను కైవసం చేసుకున్నప్పటికీ విజయవాడ నగరపాలక సంస్థలో వైసీపీ పట్టును ఇంచు కూడా కదపలేకపోయిందంటే అది ఈ కార్పొరేటర్ల పట్టుదల, విశ్వసనీయత వల్లనే సాధ్యమైందని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థలో వైసీపీ కార్పొరేటర్ల 5 ఏళ్ల పదవీ కాలం విజయవంతంగా ముగిసిన సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని వైసీపీ కార్పొరేటర్లు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో పశ్చిమ నియోజకవర్గ ముఖ చిత్రాన్ని మార్చడంలో కార్పొరేటర్ల కృషి ఎంతో ఉందని కొనియాడారు. విజయవాడ నగరాభివృద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. గత ఎన్నికల్లో ఘన విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో మేయర్గా రాయన భాగ్యలక్ష్మి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేసిన 22 మందిలో 19 మంది కార్పొరేటర్లు గెలుపొందడం పార్టీ పట్ల ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రలోభాలకు లోనై పార్టీని విడిచి వెళ్లిన 7 కార్పొరేటర్లను పక్కన పెడితే మిగిలిన 12 మంది కార్పొరేటర్లు ఎంతో నిబద్ధతతో పార్టీ వెంటే ఉన్నారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అనేక కార్పొరేషన్లను కైవసం చేసుకున్నప్పటికీ విజయవాడ నగరపాలక సంస్థలో వైసీపీ పట్టును ఇంచు కూడా కదపలేకపోయిందంటే అది ఈ కార్పొరేటర్ల పట్టుదల, విశ్వసనీయత వల్లనే సాధ్యమైందని స్పష్టం చేశారు. మా విజయవాడ నగరపాలక సంస్థలో ఇంచు కూడా కదపలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందంటే మా కార్పొరేటర్ల యొక్క కష్టం, వాళ్ళ యొక్క నమ్మకం, వాళ్ళ యొక్క విశ్వసనీయత, వాళ్ళ యొక్క పట్టుదల. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లో అభివృద్ధి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి అనే విధంగా మేము పనిచేశాము. కోవిడ్లో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా నగరపాలక సంస్థ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎంత ఇబ్బంది ఉన్నా కానీ
వాటినన్నింటినీ కూడా అధిగమించి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 2 సంవత్సరాల పరిపాలన కూడా మీరు పొంతన పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. మేము వేసిన రోడ్లు కానివ్వండి, వాటర్ ట్యాంకులు కానివ్వండి, స్టేడియంలు కానివ్వండి, పార్కులు కానివ్వండి, ట్రైన్లు కానివ్వండి, ఏ ఒక్కటైనా కానీ మీరు ఒక్కసారి చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కనపడుతుందని చెప్పి ప్రజలకి కోవిడ్లో సేవ చేయాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. పూర్తి స్థాయిలో మేము ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకి అన్ని రకాలుగా సేవ చేస్తూ ఆ 1 ఇయర్ కూడా మేము ప్రజల మధ్యలోనే ఉన్నాం. ఎంత కోవిడ్ ఉన్నా కానీ ప్రతి ఒక్క కార్పొరేటర్ క్యాండిడేటు ఆ డివిజన్ కార్పొరేటర్ లాగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో ఉంది కాబట్టి ఆ రకంగా మేము చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 21 నుంచి ఈరోజు 26 వరకు విజయవాడ నగర అభివృద్ధి 82 నుంచి మొన్న 21 వరకు ఒక లెక్క అయితే, ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనూ అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో ఒక లెక్క అని చెప్పి మేము గంటాపదంగా తెలియచేయగలం. కార్పొరేషన్ ద్వారా మరి మేయర్ గారు, అధికారులు, అలాగే మా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ద్వారా డివిజన్లో దాదాపుగా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఎన్నో సంవత్సరాలుగా నోచుకోనటువంటి పనులను కూడా మరి మేము కంప్లీట్ చేయగలిగి ప్రజలకి అందుబాటులో ఉండి మరి మేము ఈ రోజున మరి ప్రజలందరి ఆశీస్సులతో ఈ యొక్క టర్మ్ని కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున రియలైజ్ అవుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై విజయవాడ కూటమి పార్టీ కార్పొరేటర్స్ ఫైర్ అయ్యారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఊసరవెల్లి రాజకీయాలు అలవాటేనని, వెల్లంపల్లి శ్రీనివాస్ మారని పార్టీ లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈసారి మంత్రి కాదు కదా, కార్పొరేటర్ కూడా కాలేడని ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన కార్యాలయం నందు విజయవాడ కార్పొరేషన్ కూటమి కార్పొరేటర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేటర్లుగా తమ పదవీ కాలం ముగిసిందని, తమ బాధ్యతలను, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడూ ముందున్నామని చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో విజయవాడ నగరాభివృద్ధి కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తోందని చెప్పారు. విజయవాడ నగరాభివృద్ధిపై కొందరు వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, 2 సంవత్సరాలుగా జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు విజయవాడ నగరాభివృద్ధి గురించి, పార్టీ మారిన కార్పొరేటర్ల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్కి ఎమ్మెల్యే సీట్ ఇప్పించింది వంగవీటి రాధ అని, దివంగత వంగవీటి మోహన్ రంగ విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకున్న వ్యక్తి వెల్లంపల్లి అని మండిపడ్డారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ని బెస్ట్గా చేసి చూపించారన్నారు. 175 నియోజకవర్గాల్లో అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టారన్నారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూటమి ప్రభుత్వంలో విజయవాడ నగరాభివృద్ధి పరుగులు పెడుతోందని, తమకు నగర ప్రజలు మళ్లీ అవకాశం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వారానికి సుమారుగా 5 రోజులు ప్రతి వీధి కూడా తిరుగుతూ, ప్రజలు నా చుట్టూ తిరగకుండా నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యలు ఏంటో తెలుసుకుంటూ ఆ పరిష్కారానికి కృషి చేయడానికి ఏంటంటే మొత్తం సమస్యలను పరిష్కరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అందులో నేను 100% సఫలీకృతమయ్యానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. మా డివిజన్లో ఒక్క సైకంవారి వీధి అనేది అక్కడ స్థానికులు అబ్జెక్షన్ చేయడం వల్ల ఆ ఒక్క రోడ్డే ఆగింది. అంతే తప్పితే ఇంకా డివిజన్లో ఏ సమస్య లేకుండా మొత్తం అన్ని సమస్యలు నేను మన విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సహకారంతో, అలాగే మా అధికారులు, మా కింద ఉన్న సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది కానీ, ఇంజనీరింగ్ సిబ్బంది కానీ అందరి యొక్క సహకారంతో డివిజన్ నెంబర్ 1 స్థానంలో నిలపడానికి నా వంతు కృషి చేశానని చెప్పి ముందుగా తెలియపరుస్తూ, తర్వాత నేను చెప్పే ముఖ్య విషయం ఏంటంటే, మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచి అనైతికంగా, వాస్తవం చెప్తున్నాను, మేము పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారిన మాట వాస్తవం. కానీ అక్కడ మాకు ఉన్న ఇబ్బందుల వలన, అక్కడ విలువలు లేని నాయకులు ఉండడం వలన, ప్లస్ మాకు పనిచేస్తున్న సరైన గౌరవం లభించకపోవడం వల్ల మేము పార్టీ మారామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజున బ్యానర్ కట్టేటువంటి పరిస్థితుల్లో లేదు. వంటంలో పశ్చిమ నియోజకవర్గంలో బొల్లా విజయ్ కుమార్ అనేవాడు తప్ప జలీల్ ఖాన్ గారి ఇంటి దగ్గర కానీ, ప్రభాస్ కాలేజ్ దగ్గర కానీ, వంటంలో కానీ ఎక్కడ చూసినా సరే గోళ్ల మీద రాతలు కానీ జగన్ యువసేన అని చెప్పి బొల్లా విజయ్ కుమార్ అనేవాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గోడ మీద రాసిన వాడు కానీ, బ్యానర్ కట్టినవాడు కానీ బొల్లా విజయ్ కుమార్ మాత్రమే. తర్వాత వచ్చినటువంటి నాయకులు అందరూ కూడా
నువ్వు ఆ రోజున ఇన్ని చేస్తే మాకేంటి, ఇవాళ మాకు చేయాలి కదా అని అంటాడు. జల్లిఖాన్ గారు ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ రోజున ఎవరు జెండా మోయిన పక్షంలో మేము జెండా మోసినటువంటి కార్యకర్తలం. మరి అలాంటిది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సుజనా చౌదరి గారి మీద నిలబడినటువంటి ఆసిఫ్ అనే వ్యక్తి నా తర్వాత పార్టీలోకి వచ్చినాడు. ఏపీడీఏసీ చైర్మన్గా చేసినటువంటి బండి పుణ్యశీల గారు నా తర్వాత పార్టీలోకి వచ్చినాడు. మరి బాధ ఉండదా? మరి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అమ్మవారి ఆశీస్సులతో మరి ఎన్డీఏ కూటమి రావడం, ఇవాళ డివిజన్లో పనులు జరుగుతూ ఉన్నాయి నాకు. మరి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అంతకుముందు అయితే పనులు చేయను అన్నాడు, చెప్పేశారు. పార్టీ మారితే పని చేస్తా, లేకపోతే లేదు. ఏంటంటే ఇంటి పన్నులు కట్టే జనం కడుతుంటే గెలిచిన వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి కదా. ఆయన పరిస్థితి అది. పల్లి ఎల్లంపల్లి ఊసరవల్లి. మరి ఆయన మాట్లాడకూడదు అవన్నీ. సరే, అదేవిధంగా కూడా ఇవాళ అతని గురించి ఎక్కువ మాట్లాడడం కూడా అనవసరం, ఎందుకంటే అతని పరిస్థితి అయిపోయింది. రెండోది ఏంటంటే ఇవాళ కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉంది, ప్రజలకు అందుబాటులో ఉంటుందని మరి ఎన్నో పార్టీలు ఇప్పటికే అవకాశం ఉంటే మారిపోతాడు ఆయన, ఇబ్బంది ఏం లేదు. అక్కడ అవకాశాలే ఒట్లా ఇస్తే మాత్రం ఖచ్చితంగా మారతాడు. ఎందుకంటే మనం చూసాం కళ్ళ ముందు ఎన్నో పార్టీలు మారాడు. ఆ రోజు కూడా గొడవ అదే, నాకు ఆయనకి గొడవ కూడా అదే. పార్టీలో అన్ని పార్టీలు మారిన వాళ్ళు నువ్వు ప్రోటోకాల్ పాటించడం తెలియదు అన్నందుకు నా మీద ఎగబడిపోయారు. ఇక కొండ ప్రాంతంలో చేయడం అనేది చాలా కష్టమైన పరిస్థితులు. డ్రైన్లు, మెట్లు అనేది చిన్న మెట్లు, చిన్న కాలువలు ఉండడం వల్ల, ఎందుకంటే కాలకృత్యాలు డైలీ చేయాల్సిన పరిస్థితుల్లో అక్కడ ఎంత చేసినా కానీ అది పోవడం అంటూ అలా జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్లేసుల్లో కొన్ని డెవలప్మెంట్స్ అనేది కొద్దిగా పూర్తి కాలేదు. అలాగే మా డివిజన్లో ఒక రిజర్వాయర్ అనేది వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉండడం వల్ల రిజర్వాయర్ కోసం ప్రయత్నించడం. రిజర్వాయర్ అయితే శాంక్షన్ అయింది, త్వరలోనే దాన్ని కూడా ఓపెనింగ్ శంకుస్థాపన కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు. యాక్చువల్గా ఈ మధ్యలోనే పెట్టేయాలి, కానీ అది పెద్ద ప్రాజెక్ట్ అవ్వడం వల్ల అన్నిటికి కలిపి ఒకేసారి ఓపెన్ చేయాలనే, శంకుస్థాపన చేయాలనే దీని మీద లేట్ అవ్వడం జరిగింది. అలాగా నన్ను నమ్మి గెలిపించిన 51వ డివిజన్ ప్రజానికానికి అందరికీ కూడా పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. అనేక ఇబ్బందులు అనేవి వస్తాయి అపోజిషన్ పార్టీలో ఉండి గెలిచినందుకు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉంది, అప్పుడు అందరికి కూడా తెలిసిందే టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళడం అనేది జరిగింది. ఎందుకంటే కొంతమంది కార్పొరేట్లు ముందుగా చెప్పుకున్నారు వాళ్ళ పడ్డ ఇబ్బందులు ఎలా ఉన్నాయి ఏంటో అని చెప్పేసి. సీనియర్స్ ఉన్న టైంలోనే అంత ఇబ్బందిని చేస్తున్నారు. కాకపోతే ఇంకా మేము డివిజన్ యొక్క అభివృద్ధిని పెట్టుకున్నాం, ఎందుకంటే అది కొండ ప్రాంతం, అంతేకాకుండా బుడమేరు ఉన్న ప్రాంతం కాబట్టి ప్రజలకు ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ చూపించకుండా ఉంటే మనం గెలిచినా సరే ప్రజలు ఏమైతే కోరుకుంటున్నారో మన దగ్గర నుంచి అభివృద్ధి వాళ్ళకి అందించలేము అన్న ఒక కారణంతో మాత్రమే అది పార్టీ అనేది మారడం జరిగింది. పార్టీ మారినా సరే ప్రజలకి ఏ రకంగా అందిస్తామన్నామో డివిజన్లో 100% అభివృద్ధిని అనేది చేయడం జరిగింది. విజయవాడలో గత కొన్ని రోజులుగా నిప్పులు చెరుగుతున్న ఎండలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దాదాపు 40 డిగ్రీలకు చేరువలో ఉన్న ఉష్ణోగ్రతలు నేడు తగ్గుముఖం పట్టాయి. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయం నుండి వాతావరణం పూర్తిగా చల్లబడటంతో నగర ప్రజలకు తీవ్రమైన ఎండల నుండి ఉపశమనం లభించింది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో బెజవాడ రోడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి. పలుచోట్ల వడగళ్ల వాన కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. గత కొన్ని రోజులుగా 40 డిగ్రీలకు చేరువలో ఉన్న ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతున్న విజయవాడ నగర ప్రజలకు వాతావరణం భారీ ఉపశమనం కలిగించింది. నేడు మధ్యాహ్నం 3 గంటల సమయం నుండి వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం నగరాన్ని ముంచెత్తింది. పలుచోట్ల వడగళ్ల వాన కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 3 రోజుల పాటు ఎండలతో పాటు మేఘావృతమైన వాతావరణం ఉంటుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ద్రోణి మరియు నైరుతి గాలుల ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాలు, విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరుతో పాటు రాయలసీమలోని కర్నూలు, అనంతపురం వంటి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడవచ్చని అధికారులు తెలిపారు. ఆకస్మిక వర్షాల సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాల్లో ఉండేవారు చెట్ల కింద నిలబడకూడదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. రాష్ట్రంలోని కౌలు రైతుల రక్షణ మరియు సంక్షేమం కోసం నూతన చట్టాన్ని తీసుకురావాలని, రుణ సదుపాయం, ఇతర ప్రభుత్వ ఫలాలను అందించాలని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నికల హామీ మేరకు నూతన కౌలు చట్టాన్ని తక్షణమే తీసుకురావాలని అన్నారు.
గ్రామ సభల ద్వారా అసలైన కౌలు రైతులను గుర్తించి భూ యజమాని ప్రమేయంతో సంబంధం లేకుండానే కౌలు గుర్తింపు కార్డులు ఏప్రిల్ నుంచి జారీ చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల డేవిడ్, సంఘం సభ్యులు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఏటా 1 కోటి నుండి 1,50,00,000 ఎకరాలు సాగు జరుగుతుండగా అందులో సుమారు 80% భూమిలో కౌలు సాగులో ఉందన్నారు. సాగుదారులలో 70% మంది కౌలు రైతులే ఉన్నారని ప్రొఫెసర్ రాధాకృష్ణ కమిటీ నివేదిక స్పష్టం చేస్తోందని చెప్పారు. ఇంతటి కీలక పాత్ర పోషిస్తున్న కౌలు రైతులకు నేటికి బ్యాంకు రుణాలు, పెట్టుబడి సాయం, ఇన్సూరెన్సు, వడ్డీ రాయితీ, ఇతర పంటల సబ్సిడీ పథకాలు అమలు జరగటం లేదన్నారు. ఈ నేపథ్యంలో కౌలు రైతుల జీవితాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. సాగు చేస్తున్న ప్రతి కౌలు రైతు పేరును ఈ పంట పోర్టల్లో నమోదు చేసి వారికి ప్రభుత్వం అందించే వివిధ పథకాల ప్రయోజనాలు కౌలు రైతులకు అందేలా చూడాలన్నారు. భూ యజమాని పాత బకాయిలతో నిమిత్తం లేకుండా పంట హామీపై కౌలు రైతులకు 2 లక్షల వరకు 0 వడ్డీ రుణాలు బ్యాంకులు అందించాలని కోరారు. అన్నదాత సుఖీభవ పథకం కింద భూమి లేని ప్రతి కౌలు రైతుకు 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలన్నారు. మరి రైతన్న మీకోసం అని చెప్పేసి ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం చేపడతా ఉంది. రైతులను కలుస్తూ ఉంది. రైతుల సమస్యలు ఏంటో తెలుసుకోవడానికి పోతూ ఉంది. కానీ మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో కౌలు రైతుల గురించి, కౌలు రైతుల రక్షణ గురించి, వాళ్ళ సంక్షేమం గురించి ప్రస్తావనే లేకుండా చేసింది. ఈరోజు సాగు అవుతున్న భూమిలో 80% భూమిలో పంటలు పండిస్తుంది కౌలు రైతులు, సాగుదారులో ఉన్నది 70% కౌలు రైతులు. మరి వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా మరి రైతన్న మీకోసం అని చెప్పేసి ఎవరిని కలుస్తారు, ఎవరి దగ్గరికి వెళ్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో నూతన కౌలు రైతు చట్టాన్ని తక్షణమే తీసుకురావాలని, తద్వారా కౌలు రైతులకి రక్షణ, సంక్షేమ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ 1వ తేదీ నుండే కౌలు రైతులకి గుర్తింపు కార్డులు జారీ చేయాలి. భూ యజమాని ప్రమేయం లేకుండానే గ్రామ సభలలో కౌలు రైతులు గుర్తించి కార్డులు ఇచ్చే విధంగా ప్రభుత్వ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా కౌలు రైతులను ఆదుకోవాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా అశ్రద్ధ చేస్తూ ఉంది. ఈ అశ్రద్ధని వీడి కౌలు రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరిచి కౌలు రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని, ఆ విధంగా ఆదుకుంటారని చెప్పేసి కోరుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. తమకు ఉన్న దానిలో శక్తి వంచన లేకుండా తోటి వారికి సహాయం చేయాలని బైబిల్ గ్రంథంలో పేర్కొనడం జరిగిందని, దానికి అనుగుణంగా మెస్సియా ఫెలోషిప్ తరపున సజ్జ రత్నకుమార్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో సమాజం ఉండాలి, శాంతియుతమైన విధానాలతో ముందుకు వెళ్లాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని బోధనలు చేయడంతో పాటు ఆచరణ ద్వారా 10 మందికి స్ఫూర్తిగా ప్రజలకు సేవ చేస్తున్నారని తెలిపారు. విజయవాడ ఆటోనగర్ 100 అడుగుల రోడ్డులోని మెస్సియా ఫెలోషిప్ చర్చిలో మెస్సియా ఫెలోషిప్ చైర్మన్ సజ్జ రతన్కుమార్ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తొలుత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ప్రజలకు కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక్కొక్కరికి వారం రోజులకు సరిపడా కూరగాయలను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఏపీ అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకల్పూడి పాపారావు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ మెస్సియా ఫెలోషిప్ చైర్మన్ సజ్జ రతన్కుమార్ ప్రతి సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు మహిళలకు శిక్షణనిచ్చి కుట్టు మిషన్లు ఉచితంగా ఇస్తున్నారని తెలిపారు. ఉన్నత విద్యను అభ్యసించి విదేశాల్లో ఉండి స్వదేశంలో సంఘం ఏర్పాటు చేసుకుని దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. వారం రోజులకు సరిపడా కూరగాయలు ఒక వ్యక్తిగా 3,000 మందికి ఇవ్వడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఏదైతే ఆ దేవదేవుడు చెప్పారో పవిత్రమైన బైబిల్ గ్రంథం ద్వారా చెప్పబడిన వాక్యాలను తోటి వాటికి సహాయం చేసి మనకున్న దాంట్లో మీకు శక్తి వంచన లేకుండా ఇతరుల యొక్క అవసరాల కోసం తోడ్పడిందని చెప్పిన దానికి అనేక మంది సంఘస్థులు సమాజం కూడి చక్కటి ప్రార్థనలు జరిపి వారి యొక్క అవసరాలు లేకపోతే వారికి ఉన్న ఇబ్బందుల నుంచి ఆ దేవుడు కాపాడమని చెప్పడమే కాకుండా
అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో సమాజం ఉండాలి, శాంతియుతమైన విధానాల్లో ముందుకు వెళ్ళాలి, ఒకరికొకరు సాయం చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి చక్కటి బోధన తెలిపే నరసింహకుమార్ గారికి ఎంతో ఉన్నత విద్య అభ్యసించి విదేశాల్లో ఉండి ఇక్కడ స్వదేశంలో తన ఒక సంఘం ఏర్పాటు చేసుకుని ఆ సంఘం ద్వారా అనేక మందికి సర్వీస్ చేస్తున్న నరసింహకుమార్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అనంతరం డాక్టర్ సజ్జ రతనకుమార్ మాట్లాడుతూ నేడు 26 నుంచి 30 టన్నుల కూరగాయలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశామని, పట్నం నలుమూలల నుంచి పేద ప్రజలు అనేక మంది వచ్చారని తెలిపారు. వారం రోజులకు సరిపడా 8 రకాల కూరగాయలను ప్రజలకు అందజేశామని చెప్పారు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమని యేసు ప్రభు చెప్పాడని, ప్రజలకు దేవుని ప్రేమను చూపించడానికి, కష్టాల్లో ఉన్నవారికి ఉపశమనం కల్పించడానికి ఈ కార్యక్రమం చేశామన్నారు. మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు, కుట్టు శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నామని, ఉచితంగా పేదలకు ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. పేద ప్రజలు అనేక మంది వచ్చి మేము ఇచ్చినటువంటి 8 రకాల కూరగాయలు తీసుకుని వెళ్ళారు. ఆ 8 రకాల కూరగాయలు ఒక వారానికి అందరికీ కూడా సరిపోతాయి. ఎందుకు చేశామంటే ప్రభువు యేసుక్రీస్తు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడుగా. ప్రజలకు దేవుని ప్రేమను చూపించడానికి ఈ కార్యక్రమాన్ని తలపెట్టాము. అంత మాత్రమే కాదు కానీ ఎందరో అవసరతలో ఉన్నారు, కష్టాలు గుండా ఇబ్బందులు గుండా వెళుతున్నారు. ఆ కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి ఉపశమనం కల్పించడానికి ఈరోజు యొక్క కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని చేశాము. కొన్ని వందల మంది వచ్చారు. దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.